నిన్న రాహుల్ గాంధీ ప్రధానంగా తెలంగాణకి రావడం, అలాగే డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని లాస్ట్ డే ఈ ముగింపు దిశలో రాహుల్ గాంధీ వాళ్ళతో మాట్లాడడం. సో ఇది నిన్న ప్రధాన వార్తలో చర్చనీయాంశంగా మొన్న ఇదొక ప్రధాన వార్తలో కనపడింది. సో నిన్న రాహుల్ గాంధీ వస్తున్నారంటే దాదాపు అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాలో కూడా దాదాపు వాళ్ళ నినాదాలు ఏదైతే రాహుల్ గాంధీ తెలంగాణకి వచ్చి గతంలో ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలని నిలబెట్టాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని కలిసే ప్రయత్నంగా వికారాబాద్ వెళ్ళాలనుకున్నారు. కానీ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ప్రధానంగా రాహుల్ గాంధీ వచ్చాడు, వెళ్ళాడు. ఏం ఒరిగింది తెలంగాణ కంటే జీరో. ఒరిగిందైతే ఏం లేదు. ఆయన రాక వల్ల కొత్తగా తెలంగాణలో మార్పులో, లేకపోతే డిసిసి అధ్యక్షులకి ఏం శిక్షణ ఇస్తారు? వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకన్నా తెలివిగా ఉన్నారు. వాళ్ళు వదిలేస్తే ఇక మొత్తం తెలంగాణ మింగడట్టు ఉన్నారు డిసిసి అధ్యక్షులందరూ కూడా. అలాంటి వాళ్ళకి ఇక శిక్షణ ఏమిస్తారు? ఇక ఈ ఏడేళ్ల ఎండలు ఉన్నాయి, లేకపోతే ఏడేడా మనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మనకు పైసలు వచ్చే ఉన్నాయి అనే దాని మీద వాళ్ళ కసరత్తు చేసే విధంగా వాళ్ళని తయారు చేసే పరిస్థితి కనపడతా ఉంది. సో ఇదే నేపథ్యంలో ప్రధాన వార్తల్లో ఇదో వార్త కింద కనపడతా ఉంది, కలెక్టర్లు కదలండట. మరి ఈయనేం చేస్తారో? ఇప్పుడు కలెక్టర్లు కదులుతారు, ఓకే. ఇప్పుడు అధికారులను అడ్డు పెట్టుకుని మనం ఏం చేస్తా ఉన్నాం? దౌర్జన్యం చేస్తున్నాం. ఎక్కడికక్కడ పేదవాళ్ళని రోడ్లకి ఈడుస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేసి ఇక మనం హ్యాపీగా మనకి వచ్చింది చాలనుకున్నట్టు తింటా కూర్చున్నాం. మనం కలెక్టర్లు కదులుతారు, అధికారులు కదులుతారు, కానీ మనం వాళ్ళ పని వాళ్ళని చేయించుకోవాలి కదా. ఒకడు మైనింగ్ తవ్వకాలు చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో భూములే కాజేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళేమో మూసీ సుందరీకరణ పేరు మీద ఈ అపార్ట్మెంట్లన్నీ ఖాళీ చేసే పనిలో కొంతమంది ఉంటారు. పాప అధికారులు ఏందిరా అంటే అధికారులే మధ్యలో బలి అవుతా ఉన్నారు. వీటన్నిటికీ బలి అయ్యేది ఎవరంటే అధికారులే. పాప వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేయనీక ఇట్లాంటి పనికిమాలిన ప్రజలని వాళ్ళ మీద పెట్టి ఇంకా ఎట్లా వాళ్ళు పని చేసుకుంటారు చెప్పండి? సరే, కలెక్టర్ల కదిలి ఏం చేయాలా చూడండి. నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి అట సీఎం రేవంత్ రెడ్డి. వారానికి ఒకసారి బడుల్లో భోజనం చేయాలట. ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అట. ఈడ విషయం ఏంటంటే 10 రోజులు నువ్వు పల్లెబాట పట్టండి అని చెప్పి కలెక్టర్లకు చెప్తా ఉన్నావు. అసలు నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకి, కనీసం నీ కార్యకర్తలకైనా ఒకసారి మాట చెప్పండి, పల్లెబాట పట్టండి. మీరు కనీసం 10 రోజులకు ఒకసారి మీరు పల్లెబాట పట్టండి, పల్లెల్లోకి పోండి. ఈ అంగన్వాడీల స్కూళ్ళల్లోనో, లేకపోతే బీసీ గురుకుల స్కూళ్ళలోనా, గవర్నమెంట్ స్కూల్స్లోనో, గవర్నమెంట్ కాలేజీల్లోనో మీరు భోజనాలు తినండి ఒకసారి అని చెప్పి వాళ్ళకి చెప్పాల. దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఉంది ఇది అంతా పంచాయతీ. ఎన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల్లో ఎన్ని వేల మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ అనే భూతానికి బలయ్యారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఎన్ని దారుణాలు చూసినాం ఇదే గురుకుల హాస్టల్స్కి సంబంధించి. ఇప్పుడా మీ రియాక్షన్? ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత, 3వ ఏడు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎట్లా కలెక్టర్ని రియాక్ట్ అవ్వమంటుండే? కలెక్టర్ని 10 రోజులకు ఒకసారి పల్లెల్లోకి వెళ్ళబట్టుండు, అధికారులను భోజనం చేయమంటుండు. మీరు పోండి, మీరు ఖాళీగానే ఉన్నారు కాదు, పెద్ద పొడిచే పని అయితే తెలంగాణలో ఏం లేదు మీకు. పోండి, మీరు పోండి, ఆ బడుల్లోకి మీరు పోండి, మీరు తినండి భోజనం. అప్పుడు తెలుస్తుంది కదా. ఎవడు వాటిని పట్టించుకునే నాదుడు ఉండడు. వాటి మీద కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అవుతారు. ఎవడైనా కొంత ఆవేదనతో రియాక్ట్ అయినా కూడా వాడు పెయిడ్ ఆర్టిస్టే. ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి అట, లేదంటే కలెక్టర్, ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తాడ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలట. పంపు సెట్లకు బదులు సోలార్ మోటార్ల వాడకంపై ప్రచారం చేయండి అట. మీటర్ల మోడల్ వంచనే 3,900 కోట్లు కక్కించండి అట.
అధికారుల పనితీరును గమనిస్తున్నాం. జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అట. పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు మరోసారి సమీక్షిస్తామని వెళ్ళాడట. సెక్రటరియట్లో కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ అట. ఎవరిని సస్పెండ్ చేయాలా? ఇక్కడ కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేస్తాడట. ఈయన సరిగ్గా పనిచేయకపోతే, సరిగ్గా వ్యవహరించకపోతే, ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాను అరికట్టకపోతే కలెక్టర్ని ఎస్పీనే సస్పెండ్ చేస్తా అంటున్నాయన. మరి ఇంత ఘనం ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ మాట? మినిస్టర్ను కూర్చోబెట్టి చెప్పాలి. అరే బాబు, నువ్వు ఎవరైనా కానీ అక్రమంగా ఏదైనా మైనింగ్ కానీ ఇసుక కానీ తరలిస్తే ఫస్ట్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి, లేదంటే మీ మినిస్టర్ పోస్ట్ ఊస్ట్ అవుతుంది అని చెప్పి ఎవరికి చెప్పాలి? మంత్రులకు చెప్పాలి. పాపం అధికారులు ఏం చేశారు? మీరే అక్రమంగా దోచుకుంటా ఉంటే పాపం అధికారులు బలి చేస్తూ ఉంటే మీరు పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళని ఎవరైనా చేయించేటట్టు ఉందా పని? అధికారుల పని వాళ్ళని సక్రమంగా చేయించే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఎక్కడా కూడా అధికారుల పని వాళ్ళని చేయించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం కూడా అధికారులను అదే విధంగా ఆడుకుంది. వాళ్ళను అధికారులు బలి చేసి వాళ్ళు పంచిగా పైసలు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పంచాయతీ. మైనింగ్ ఇసుక మాఫియా పేరు మీద అక్రమంగా మీ మంత్రులు దోచుకుని తింటా ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ని సస్పెండ్ చేస్తా అంటున్నాను. వాళ్ళు చదువుకుని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఏదో ప్రజలను మభ్యపెట్టి, ప్రజల్ని ఫేక్ హామీలు ఇచ్చి, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రాలేవాళ్ళు. వాళ్ళు చదువుకుని అధికారంలోకి వచ్చారు. మనం వాళ్ళతో ఆడుకుంటే వాళ్ళు మనతో ఆడుకుంటారు. కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఏదైనా కానీ. కలెక్టర్లు పల్లెబాట పట్టాలట. నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. వారానికి ఒకసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడండి. ఆసుపత్రిలో రోగులను కలిసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోండట. రైతులను కలిసి అధునాతన సాగు పద్ధతులను వివరించండట. సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించండట అని సూచించారు. మంగళవారం సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లు సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి జాయింట్ కాన్ఫరెన్స్ నిర్వహించారట. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే 99 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రకటించిన సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారట. ఐఏఎస్లు అంటే ఆషామాషి కాదని, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే అని అన్నారు. మిల్లర్ల వద్ద ఉన్న 3,900 కోట్ల విలువైన ధాన్యాన్ని రికవరీ చేయాలని, మోసగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ను ఏమాత్రం ఉపేక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారట. అధికారుల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్నామని, జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని, పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు ఉంటాయన్నారట. ఇక జూన్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అధికారులకు ఇచ్చే కంటే మీ మంత్రులకి ఇస్తే ఇంకా బాగుంటుంది. మీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, మీ చైర్పర్సన్లకి, మీ డిసిసి అధ్యక్షులకి మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. మీరు కలెక్టర్లకి అధికారులకి మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చుడు కాదు, మీకు ప్రజలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ట్రై చేయండి. ప్రజలు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు ఇస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. ఈ అంశాన్ని కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ మంత్రులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకు తింటా ఉన్నారు ఇష్టాసరం. మరి ఈ రోజు కొత్తగా మైనింగ్ ఇసుక మాఫియా ఈ రోజు గుర్తొచ్చిందా? గత 10 ఏళ్ల నుంచి ఉన్న దందా ఇది. మళ్ళీ మీరు వచ్చిన 2 ఏళ్ల నుంచి ఎవడో పట్టించుకోలేదాన్ని, ఇష్టాసరం దోచుకు తింటా ఉన్నారు. మరి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ఇసుక మైనింగ్? మీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఆ కరీంనగర్ దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు చాలా మంది దోచుకు తింటా ఉన్నారు, 100 కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి మనం? వాళ్ళకి ఎవరు ఇస్తారు ప్రోగ్రెస్ రిపోర్ట్? ఎవరు ఇవ్వాలా?
అధికారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది నాకు అర్థం కాలే. అధికారులు ఇప్పుడు వాళ్ళు పాపం మీరు నడిపించే తోవలో నడిచే ప్రయత్నం తప్పితే పాపం వాళ్ళు చేయించుకుంటూ వాళ్ళు చేసే పని వాళ్ళని చేయిస్తే ఇంకా బాగుండే. నిన్ను కూడా లోపలేసే పరిస్థితి ఉండే ఈరోజు. నిజంగా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసి ఉంటే నిన్ను కూడా లోపలికి పంపించేటోళ్ళు. అయితే పేదల భూములు లేదా ఈ మైనింగ్లు, ఇసుక మాఫియా, లేదా గురుకుల హాస్టల్లో కనీసం సరైన ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు 99 రోజుల మీకు ప్రజాపాలన గుర్తొచ్చింది. అది కూడా మళ్ళీ మీ మంత్రులు ఏం చేయరు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళకి వాళ్ళేమో దిక్కు దివాన ఉండదు. మీ ఎమ్మెల్యేలు కనపడరు, మీ మినిస్టర్లు కనపడరు. వాళ్ళు సమాధానమే చక్కగా చెప్పేటట్లేరు. ఇక కలెక్టర్లు వచ్చి కలెక్టర్లు ఏం చేసే పరిస్థితి ఉంటుంది. మీరే అట్లా తయారైతే ఇక కలెక్టర్లు ఏం పని చేస్తారు, లేదా అధికారులు ఏం పని చేస్తారు? వాళ్ళు వచ్చి ఉపయోగం ఏముంటుంది? గెలిపించిన మీరే నిలబడి ఇక మొత్తం పేదల ఇళ్ళన్నీ కూల్చేసిరు కదా మొన్న ఖమ్మంలో. మరి ఇక కలెక్టర్లు ఏం చేసే పరిస్థితి ఉంటుంది? మరి ఆడ కలెక్టర్ లేరా? మీరు కూల్చిన ఇల్లు ఎదురుగానే కదా కొత్త కలెక్టర్ ఆఫీస్ అక్కడ. మరి మరి ఇంకేముంది అధికారులకి? ఇప్పుడు మీరు ఇచ్చే పవర్ ఏముంది అధికారులకి? ఏం పవర్ లేదు, అన్ని పీకి చేతిలో పెట్టుకున్నారు మీరు. మరి మనమే చెప్తాం ఇది ఆషామాషి కాదు, ప్రభుత్వానికి చెవులు కళ్ళు. మరి ఇప్పుడు దాకా ఏం చేశారు ఈ చెవులు కళ్ళు? ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు. ఏం ఒరిగింది తెలంగాణకి అది చెప్పండి. రాహుల్ గాంధీ వచ్చింది తెలంగాణకి, ఏం ఒరిగింది? ఏం కొత్త అంశాలు మీరు తీసుకురావాలనుకున్నారు? ఏం ఒరిగింది తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ రాక వల్ల? మీకు ఒక రోజు ఫుల్ ప్రచారం తప్పితే ఏం లేదు. ఎక్కడికక్కడ హోర్డింగులు పెట్టి లక్షల్లో మళ్ళీ పైసలు తగలేసి అసలు ప్రజా సమస్యల మీద ఎవరైనా రాహుల్ గాంధీకి చెప్పిరా? ఆయనకు తెలుసా ఈ సమస్యలన్నీ? మరి ఊకే ఆయన వచ్చి ఏదో టీ తాగుతా ఒక హామీ, కాఫీ తాగుతా ఒక హామీ, బిర్యానీ తింటా ఒక హామీ, ఇక ఆయన జ్వరం ఇచ్చి వాడేసిండి. ఇక అంతే. ఒకసారి ఏమో బీసీ రిజర్వేషన్ అని బీసీలు మోసం చేసిన పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళని మోసం చేశారు. అసలు మీకు ఎందుకు ఈ హామీలు ఇచ్చిర్రు అనేది మీకైనా తెలుసో తెలీదో, ఇంకా గుర్తుందో లేదో తెలియదు, అర్థం కావట్లేదు. ఇంకా మిమ్మల్ని భరిస్తానో తెలంగాణలో. ఇప్పుడు రాహుల్ గాంధీని పిఎం చేయాలట. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చేసినాము, ఒరిగింది ఏం లేదు తెలంగాణకి. ఇప్పుడు రాహుల్ గాంధీని పిఎం చేయాల. ఆయన పిఎం చేస్తే బీసీ రిజర్వేషన్ వస్తుంది, ఆయన పిఎం చేస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఆయన పిఎం చేస్తే నిరుద్యోగ వృత్తి వస్తుంది. అంతే కదా మీరు చెప్పేది? ఆయన పిఎం అయ్యే వరకు ఏది కాదు అని చెప్పేసి ఇక తేల్చి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకట? ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది రాహుల్ గాంధీ అట. ఒక దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతు ఇస్తున్నారా? సార్వభౌమత్వానికి ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి. ఇరాన్పై దాడి, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటిని ఖండించాలని డిమాండ్ అట. అసలు మీరెవరికి సపోర్ట్ చేస్తా ఉన్నారు? భారతదేశానికి సపోర్ట్ చేస్తా ఉన్నారా, లేదా ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తా ఉన్నారా? ఇప్పుడు మీరు మోదీ ఎటుంటే మీరు దానికి ఆపోజిట్ ఉండాలనే ఆలోచన మీది. ఇది ఇక్కడ కూడా రాజకీయమే. దీన్ని మనమేమి స్వచ్ఛందంగా లేదా మానవత్వ దృక్పథంతో ఆయన మాట్లాడుతున్నాను అనుకోకలే. ఇది కూడా కేవలం మోదీ స్పందించలేదు కాబట్టి ఈరోజు దాని మీద ఈయన మాట్లాడాలి. మరి అంత ఎత్తున పాకిస్తాన్ ఇండియా మీద దాడులు చేస్తూ ఉంటే మరి అప్పుడు ఏం చేసారు మీరు? అప్పుడేం మాట్లాడారు మీరు? జై పాలస్తీనా అన్నవాడినే వదిలేసిన పరిస్థితి మీరు పార్లమెంట్లో.
మళ్ళీ మీరు పైచిలకు ఇవన్నీ మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏది? ఈ దాడుల వల్ల ఇండియాకి ఏం నష్టం రాబోతా ఉంది, ఆ నష్టానికి భర్తీ ఎట్లా చేయాలి? మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పాల్సింది ఇది. దేశానికి వచ్చే నష్టం ఏంటి, దీని మీద ఎట్లాంటి మీ ఆలోచన ఏంటి, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ప్రజలు అక్కడ ఇరుక్కుపోయిన ఇండియన్స్ పరిస్థితి ఏంది, ఇవి మీరు ఇవ్వాల్సిన సలహాలు లేదా మీరు రేట్ చేయాల్సిన క్వశ్చన్స్. కానీ మీరు మాట్లాడాల్సింది దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి. మరి రియాక్ట్ అవ్వడం వాళ్ళ తప్పు. ఇప్పుడు గతంలో ట్రంప్ లాంటి వాళ్ళు ఇండియాను పాకిస్తాన్ కొట్టుకోవడం, ఆ యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పి రియాక్ట్ అయింది. సో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ మీద రియాక్ట్ అవ్వాల్సిందే మోదీ. ఎవరి ప్రాణమైనా ఒకటే, ఆ దేశానికి సంబంధించిన వెన్నెముక అనుకోవచ్చు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, సో అలాంటి వ్యక్తి మరణం ఖచ్చితంగా దేశానికి చాలా పెద్ద లోటు అది. కానీ దాని మీద రియాక్ట్ అవ్వడం తప్పే. కానీ ఒక ప్రతిపక్ష నేతగా మనం ఇండియా గురించి ఆలోచించాలి. అసలు ఇండియా పరిస్థితి ఏంటి? ఇంత పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతున్నప్పుడు పొంచి ఉన్న ముప్పులేంటి, అసలు ఏం జరుగుతూ ఉంది ఇండియాలో, ఏం రాబోతా ఉంది, ఏం సంక్షోభం రాబోతా ఉంది, మరి మీరేం చేస్తున్నారని వాళ్ళని అలర్ట్ చేసే పరిస్థితులు మీ నుంచి రావాల్సింది. ఈ పాయింట్స్ మీరు రేట్ చేయాల్సినవి. సైలెంట్గా ఉండడం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. మోదీ సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్ అట. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిది కాదని కామెంట్ చేశారు. అది మొత్తం మీద వీళ్ళని పిఎం చేస్తే మొత్తం పాకిస్తాన్ మొత్తం ఇక్కడే ఉంటుంది కదా, మొత్తం కంప్లీట్గా అలౌ చేస్తారు పాకిస్తాన్ని. మిడిల్ ఈస్ట్లో మిసైల్ల వర్షం అట. దద్దరిల్లుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాలట. ట్రెహాన్లో రాత్రంతా బాంబు పేలుళ్ళట. ఇరాన్ కొత్త రక్షణ మంత్రి కూడా మృతి అట. ఈ దారుణం ఇది పాపం. మొన్న ఈ ఖమేని చనిపోయిన తర్వాత ఒక కొత్త రక్షణ మంత్రిని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ మంత్రిని కూడా చంపేసిరట. ఇంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్లపై ఇరాన్ అటాక్ అట. సుప్రీం లీడర్ను ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ భవనము ధ్వంసమట. ఎటు చూసిన పేలుళ్లతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడట. ఖతార్లోని $1 బిలియన్ యుఎస్ రాడార్ ధ్వంసమట. హార్ముజ్ జల సంధిలోనికి నౌక వస్తే పేల్చేస్తామని ఇరాన్ వార్నింగ్ అట. ఇరాన్ సైన్యం నాయకత్వం కథమట. ట్రంప్ ఇరాన్లో 787కు చేరిన మరణాలట. చాలా ఘోరం ఇది. పశ్చిమాసియాలో యుద్ధం భయానక స్థాయికి చేరింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్ హెజ్బోల్లా ప్రతీకార దాడులతో పశ్చిమేషియా దద్దరిల్లుతుంది. ఇరాన్తో పాటు లెబనాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్న ప్రాంతాలు మంటల్లో తగలబడుతున్నాయి. వరుసగా 4వ రోజు మంగళవారం కూడా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిచింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల పైన ఇరాన్ కూడా మిసైల్స్, డ్రోన్ దాడులు కొనసాగించిందట. ఇరాన్లోని స్కూల్పై జరిగిన మిసైల్ దాడుల్లో మృతి చెందినట్లు విద్యార్థులను సామూహికంగా ఖననం చేసేందుకు ఏర్పాట్లట. స్కూళ్ళను కూడా వదిలే పరిస్థితి లేదు ఇక్కడ. ఇండియాలో చమురు నిల్వలు 8 వారాలకే అంట. హార్మోజ్ జలసంధి నుంచి సరఫరా బంద్ అట. నిలిచిపోయిన 700 ఆయిల్ ట్యాంకర్లట. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు ఇండియా ప్రయత్నాలట. అటు తిరిగి ఇండియా మీద పడుతుంది అంతా. ఇప్పుడు ఆయిల్ కొనుగోలు అనేది నిలిచిపోతే ఇప్పుడు మళ్ళీ రష్యా ఇష్టాచారం రేట్లు పెంచదు. ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ పడేది ఎక్కడంటే ఇండియాలో పడుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయి.
నిత్యావసర వస్తువులతో సహా కంప్లీట్గా అన్ని రేట్లు పెరుగుతాయి. దీని గురించి ప్రతిపక్ష నేత మాట్లాడి ఉంటే ఇంకా బాగుండే. చర్చలకు సమయం మించిపోయిందట. ఇరాన్ నైక దళం పూర్తిగా ధ్వంసమయ్యి అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతో సహా ఆ దేశ నాయకత్వ వ్యవస్థ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు వారు మాతో చర్చలు జరపాలని కోరుకుంటున్నారు, కానీ నేను చర్చలకు సమయం మించిపోయిందని చెప్పానట. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. యుద్ధం ముసుగులో స్కూళ్లపై దాడుల అటాక్ చేసిన వారే సమగ్ర దర్యాప్తు చేయాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్ అట. గాజాలో మానవత సంక్షోభం అట తీవ్రమవుతుందని ఆందోళన అట. పెరిగిన ఎండలట. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు. 21 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగానే టెంపరేచర్ అట. మరో 2-3 రోజుల్లో 40 డిగ్రీల మార్క్ టచ్ అయ్యే అవకాశం అట. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ తో తీవ్రంగా ఎండలట. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. 2-3 రోజులుగా ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37 డిగ్రీల మార్కును దాటేశాయి. సాధారణం కన్నా 5 డిగ్రీల ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా రికార్డ్ అయ్యాయి. మరో 11 జిల్లాల్లో 36 డిగ్రీలకు పైగా నమోదయ్యగా ఒక హైదరాబాద్లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా ఆలుబాకలో 37.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా, తడిచెర్ల, కామారెడ్డి జిల్లా బిక్నూరు, కొమరంభీం, ఆసిఫాబాద్, బెజ్జూరు, అలాగే మంచిర్యాల జిల్లా కొమ్మెర, నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 37.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాట. అప్పటికే ఈ ఎండలకు తాకిడి చాలా ఘోరంగా ఉంది. దాదాపు అన్ని చోట్ల కూడా, తెలంగాణ ఒకటే కాదు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎండలు మండిపోతా ఉన్నాయి బయట. కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ కావచ్చు, బాడీని హైడ్రేట్ చేసుకోవడం చాలా మంచిది. పెద్దవాళ్ళు, పేషెంట్స్ ఉన్న చోట అయితే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఏమంటుండ్రు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితినిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలట. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖట. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదట. కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రహిత రుణాలపైనే ఆధారపడుతుందని కామెంట్ అట. 2014లో మిగులు నిధుల్లో ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 27 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పుల పాలు అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారట. దీనికి తోడు ప్రతి ఏటా పెద్ద ఎత్తున పెరుగుతున్న తలసరి అప్పు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని నిదర్శనమని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారట. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారట. ఇప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి అట. ఈ వాస్తవాలను వాళ్ళు ఉంచేటోళ్ళే, మీరు ఉంచేటోళ్ళే. ఇప్పుడు మీరు వాస్తవాలను ప్రజలకు చాలా బాగా చెప్తా ఉన్నారు. మీరు కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కేంద్రం నుంచి ఎంత బడ్జెట్ తీసుకొచ్చారు, మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు? బడ్జెట్ సమావేశాలు మొన్ననే అయినాయి కదా. ఏం బడ్జెట్లు కేటాయించారు తెలంగాణకి? అదే ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకంగా ఇక్కడ మంత్రులు కొట్లాడుతుంటే అదే ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయిస్తూ ఉంటారు మీరు. బుల్లెట్ ట్రైన్లకి ఫ్యూచర్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్లకి నిధులు కేటాయిస్తారు. అది తెలంగాణకి ఇచ్చింది కాదు కదా. మీరు దాన్ని ఫ్యూచర్ సిటీని ఎక్కడ కలుపుతా ఉన్నారు? మీరు కేవలం తెలంగాణలో ఒక ఏరియా మీదుగా ఆ బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది అంతే. మీకు ఆల్రెడీ రూట్ మ్యాప్ ఉంది కాబట్టి ఆ రూట్ మ్యాప్ ప్రకారం మీరు నిధులు కేటాయిస్తా ఉన్నారు. దాన్ని తెలంగాణకు కలపొద్దు దయచేసి. దాన్ని తెలంగాణకు కలపాల్సిన పరిస్థితి కాదు ఇక్కడ.
తెలంగాణకి మీరు ఏం చేయాలనుకున్నారు, ఏం చేశారు, బడ్జెట్లో ఏం కేటాయించారు? ఎంతో మంది తెలంగాణ ప్రజలు వెయిట్ చేశారు. ఈ బడ్జెట్లో కనీసం మనకి ఏదైనా హామీలు, కొత్త హామీల్లో ఏమైనా నెరవేర్చే పరిస్థితి ఉంటుందా? రైతుల, మహిళల, ఇతర విషయాల మీద చాలా మంది ఆశపడ్డారు. కానీ ఇప్పటికీ కూడా బడ్జెట్లో ఒక్క రూపాయి తెలంగాణకి ఇచ్చిన పరిస్థితి లేదు గతం నుంచి కూడా. మరి ఎట్లా మీరు మళ్ళీ వైట్ పేపర్ రిలీజ్ చేయమని కాంగ్రెస్ పార్టీని అడుగుడు ఏముంది? ఇక వాళ్ళు దొంగలే, మీరు దొంగలే. కాకపోతే వాళ్ళకి కనపడతారు, మీరు కనపడరు అంతే. ఇప్పుడు అధికార పార్టీలు కనపడతాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీలు కాబట్టి, అధికార పార్టీలు కాబట్టి కనపడతాయి. అవి మీరు కనపడరు అంతే. మీరు కేంద్ర పార్టీలు కాబట్టి మీరు కనపడరు. మీరు ఎంత బడ్జెట్ ఇచ్చారు? మీరు కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఇప్పటి వరకు తెలంగాణకి ఎంత బడ్జెట్ మీరు కేటాయించారు అనే దాని మీద, సంక్షేమ పథకాల గురించి ఎంత బడ్జెట్ మీరు కేటాయించారు అనేది మీరు కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈయన పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఆ మంత్రిని కొట్టొద్దు, ఈ మంత్రిని కొట్టొద్దు అంటే, ఆ పార్టీకి సంబంధించిన నేతలతో టచ్లో ఉంటాడు, ఈ పార్టీ నేతలతో టచ్లో ఉంటాడు. ఎవరితోనూ విభేదాలు ఉండవు, విభేదాల్లో ఉండదలుచుకోడు. ఆ టైంను వాడుకుంటారు. ఈయన అక్రమ మైనింగ్ జరిగితే సస్పెన్షన్ అట, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సీరియస్ వార్నింగ్ అట. పాపం ఇక్కడే ఉన్నాడు కదా, అసలు మైనింగ్ స్టార్ ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇటీవల ఈయనకి సంబంధించిన మైనింగ్స్ అక్రమ మైనింగ్లు చేస్తా ఉన్నాడు లోపల అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు ఆయన. ముందు వీళ్ళని సస్పెండ్ చేసి ఫస్ట్ మంత్రి పదవిలోంచి వీళ్ళని పీకేస్తే చాలా వరకు చక్కబడతాయి అన్ని. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ దాంట్లో మంత్రులు, చాలా మంది ఉంది. మ్యాక్స్ అందరూ మంత్రులు అట్లనే అయ్యారు. ఏడ పైసలు వస్తాయి, ఏడ దోచుకోవాలి, ఎక్కడ మనకు పైసలు వచ్చే పని ఉంటుంది, ప్రజల సంక్షేమం లేదు, ప్రజల పరిస్థితులు లేవు. ఒక్క మంత్రి కూడా ప్రజల పరిస్థితుల గురించి ఆలోచించే మంత్రి ఒక్కళ్ళు లేడు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీల గురించా, సంక్షేమ పథకాల గురించా, అభివృద్ధి గురించా అసలు ఒక్క మంత్రి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక మీదకెళ్ళి అదే పేదల భూముల్ని ఖాళీ చేయించే ప్రయత్నం మంత్రులు కంకణం కట్టుకుని వరకు చేస్తూ ఉన్నారు. అదైతే చాలా ఈజీగా చేస్తూ ఉన్నారు. పెట్రోల్, డీజిల్ మంటలట. యుద్ధం ఎఫెక్ట్తో ఇండియాలో ధరలు పెరిగే అవకాశం అట. సౌదీ, ఖత్తర్లోని ఆయిల్ కేంద్రాలపైన ఇరాన్ దాడులట. హార్మోజ్ జలసంధి మూసివేతట. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలట. ఘోరం. ఒక్క చోట 165 సమాధులట. ఫోటో షేర్ చేసిన ఇరాన్ అట. గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన భారత్ అట. ఇరాన్ యుద్ధం రంగంలోకి యూరప్ దేశాలట. టెహరాన్ను వీడిన భారత్ విద్యార్థులట. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను పెను సవాల్ను విసురుతుంది. దాదాపు 88% చమురును దిగుమతిని చేసుకునే భారత్కు ఇది మరింత తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. పశ్చిమేషియాలోని చీమ చిటుక్కుమన్న మన చమురు దిగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా ఇరాన్పై దాడి చేయడం, ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైన దాడులకు దిగడం భారత్తో పాటు ప్రపంచ దేశాలు చమురు అవసరాలను ముప్పులో పడేస్తున్నాయి. ముఖ్యంగా భారత మొత్తం చమురు దిగుమతుల్లో సగం పశ్చిమేషియా నుంచే, అది హోర్మోజ్ జలసంధి గుండెల్లోనే మనకు వస్తాయి. తాజాగా హోర్మోజ్ జలసంధిని ఇరాన్కు చెందిన IRGC మూసివేసినట్టు ప్రకటించింది. భారత్కు చమురు కొరత ఏర్పడుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయ చమురు మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 10% పెరిగి $80కు చేరిందట. మరోవైపు హోర్మోజ్ జలసంధికి మూసివేసినట్టు ప్రకటన వచ్చిందో రాలేదో, మన దేశానికి చమురుతో వస్తున్న 37 భారీ నౌకలు అక్కడే స్ట్రక్ అయినట్టు తెలిసిందట. మన దేశం చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే ప్రతి ఉత్పత్తి
ప్రతి సర్వీస్ పై ప్రభావం పడుతుందట. ఇక ఖచ్చితంగా ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగే పరిస్థితి మళ్ళీ కనపడతాం. ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధాల ఎఫెక్ట్ మన ఇండియా మీద పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు రష్యాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు క్రూడ్ ఆయిల్స్ అవి కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. మరి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం అనౌన్స్మెంట్ చేస్తుంది, అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా కొంత అప్రమత్తంగా అయితే ఉండాల్సిందే. ఇక ఖచ్చితంగా అన్నిటికీ ప్రిపేర్ అయితే ఉండాల్సిన పరిస్థితి. ఆర్థికంగా మళ్ళీ మనం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇది ఇప్పుడు పైసలు ఉన్న వాడు ముచ్చట వేరుంటుంది. కాకపోతే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. ఈ ధరల పెరుగుదల వల్ల ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంటుంది. ఏదో మొన్నే ఏదో జిఎస్టీ పేరు మీద ఇతర వాటి మీద ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము మేలు చేస్తున్నాం, సామాన్యులకి అందుబాటులో మేము ధరలు తీసుకొస్తా ఉన్నాం, జిఎస్టీ మీద ఏదో తగ్గింపులు చేసామని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడింది. ఇక ఇంతలోనే దాదాపు నాకు తెలిసి 2 నెలలు కూడా కాలేదనుకుంటా బడ్జెట్ సమావేశాలు అయ్యి, ఇంతలోనే యుద్ధం జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ పెంచాల్సిన పరిస్థితే. ఇప్పుడు అక్కడ వాళ్ళు అనౌన్స్ చేశారో లేదో తెలియదు కానీ మూసివేశారని చెప్పి మనకి రావాల్సిన ఆ నౌకలు కూడా ఆగిపోయినాయని చెప్తా ఉన్నారు, స్ట్రక్ అయినాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ అక్కడ ఆగినా ఆగకపోయినా ఇక్కడైతే రేట్లు ఖచ్చితంగా పెంచుకుని తినడానికి తయారవుతారు వీళ్ళంతా. కాబట్టి ఇక అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండడం మంచిది. ఇక 39 మందిని చంపిన ఎల్ఐసి ఏజెంట్ అట, బతికి ఉండగానే డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్ అట, ఏకంగా 1.5 కోటి హాంఫట్ అట, విచారణలో విస్తరిపోయే నిజాలట. ఎవడో కానీ గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా. బతికున్న 39 మంది పేపర్లపై డెత్ క్లియరెన్స్ అట, నకిలీ డెత్ సర్టిఫికేట్లతో 1,52,00,000 బురిడి అట. 2 ఎల్ఐసి ఏజెంట్లు వారు పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారట. వారి మాస్టర్ మైండ్తో బతికున్న వారి పేర్లపై నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారట. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపురం మండలంలో చోటు చేసుకున్నదట. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు, సరస్వతి అనే ఎల్ఐసి ఏజెంట్లు వారి మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్లపై పాలసీలు తీసుకొని వారికి సంబంధించిన బంధువులను నామినీలుగా పెట్టారు. బీమా ప్రీమియం వారే చెల్లిస్తూ కొంతకాలం తరువాత పాలసీదారులు మృతి చెందినట్లు ప్రభుత్వం నుంచి పొందిన మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టిస్తున్నారు. ఇలా 39 మంది చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్లు సృష్టించి వాటిని ఎల్ఐసికి సమర్పించి 1,52,00,000 తమ సొంత ఖాతాలో జమ చేయించుకున్నారట. అయితే ఒకే ప్రాంతానికి సంబంధించి డెత్ క్లెయిమ్స్ ఎక్కువగా వస్తుండడంతో ఎల్ఐసి అధికారులకు అనుమానం వచ్చి కమిటీ వేసి విచారణ జరిపారట. దీంతో విస్తరిపోయే నిజాలు బయటకు పడ్డాయట. ఎవరైతే మృతి చెందారని డెత్ క్లియరెన్స్ పొందారో వారందరూ జీవించే ఉన్నారు. భద్రాద్రి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. 5 నెలల క్రితం సైతం ఇలాంటి సంఘటనే సారపాక భాస్కర్ నగర్లో చోటు చేసుకుందట. కుటుంబ సభ్యుల సహకారంతో బతికున్న వ్యక్తిని మృతి చెందినట్లుగా ఎల్ఐసిని తప్పుదోవ పట్టించి ఒక ఏజెంట్ డెత్ క్లెయిమ్ పొందాడట. కాగా 5 ఏళ్లు వరుసగా ప్రీమియం చెల్లిస్తే ఎటువంటి విచారణ జరపకుండా డెత్ క్లెయిమ్ చెల్లించే అవకాశం ఉండడంతో ఈ ఏజెంట్స్ అవకాశాన్ని తమ మోసానికి వినియోగించుకుంటున్నారట. చూడండి ఎంత దారుణంగా చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేట్లు క్లియరెన్స్ చేసారు. మరి 2 పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యట, భర్త వేధింపులే కారణం అంటూ సూసైడ్ నోట్ అట. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘటన చాలా ఘోరం ఇది. ఈ హోలీ వేడుకల్లో విషాదం, ఈతకు వెళ్ళి 4 దుర్మరణం అట. అడల్ట్ కంటెంట్ ఇక కనిపించదట. ఎక్స్ ప్లాట్ఫామ్ సంచలన నిర్ణయం అట. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో అడల్ట్ కంటెంట్, అసభ్య కారణమైన వీడియోలు, చిత్రాలను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాక్ స్వతంత్రం పేరుతో కొందరు దీన్ని వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారట. సార్ ఆ పోస్ట్ ఇప్పించండి అట. ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టుకు ఐఏఎస్ల మధ్య పోటీ అట. రేసులో దానా కిషోర్, మహేష్ దత్ మహిళా ఆఫీసర్లట. జోరుగా లాబింగ్ చేస్తున్న అధికారులట. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టు కోసం సీనియర్ ఐఏఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందట. ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకునేందుకు వారు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టిలో పడేందుకు స్పెషల్ సిఎస్లు దానా కిషోర్, మహేష్ దత్ తీవ్రంగా కష్టపడుతున్నట్లు సెక్రటరియట్ వర్గాలు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరిగిన బదిలీలో ఐటీ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్న సంజయ్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో ఎన్ శ్రీధర్ను నియమించింది. కానీ ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడంతో ఆ శాఖ ప్రస్తుతం సిఎస్ వద్దే ఉన్నదట. ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ చాలా కీలకమైనది. ఆ శాఖ బాధ్యతలు చూసే సెక్రటరీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి. దీంతో ఆ శాఖలో పనిచేయాలని చాలా మంది ఐఏఎస్లు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం సిఎస్ వద్ద ఉన్న ఈ శాఖను ఇతరులకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ విషయాన్ని గ్రహించిన స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న దానా కిషోర్, మహేష్ దత్ ఆ పోస్టును సొంతం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తున్నారట. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుల ద్వారా లాబింగ్ చేస్తున్నారు. ఆఖరికి ఐఏఎస్ల పరిస్థితి కూడా ఇట్లానే తయారైంది. ఇక లాబింగ్లు చేసుకుని వాళ్ళకి కావాల్సిన పోస్టులు వేయించుకునే పరిస్థితికి ఈ ఐఏఎస్లు కూడా వచ్చారు. ఇక అందుకని ఆయన కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండే అధికారుల గురించి, ఐఏఎస్ల గురించి. ఇక అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఇష్టరాజ్యంగా వీళ్ళు కూడా లాబింగ్లు చేసుకుంటా ఉన్నాయి. వీళ్ళ మీద విలువ కూడా లేదు. ఇక ముఖ్యమంత్రికి ఇక విలువ ఎట్లుంటది? ఇప్పుడు వీళ్ళు లాబింగ్లు చేసుకుంటూ నాకు ఆ పోస్ట్ ఇప్పియండి, ఈ పోస్ట్ ఇప్పియండి అని వెళ్తుంటే, కాళ్ళ వేళ్ళ పడుతుంటే ఇక వాళ్ళకి వీళ్ళ మీద రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది? కాబట్టి ఇక ముఖ్యమంత్రి అన్నదానికి కూడా మనం ఏకీభవించాలి. ఇక దీని గురించి చూస్తే ఇప్పుడు దీన్ని బట్టి, ఈ వార్త బట్టి మనకు తెలియాల్సింది ఏముంది? ఇక ముఖ్యమంత్రి మాటలు కూడా మనం ఆహ్వానించాలి. ఇక వీళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టాచారం వీళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా ఏం జరిగినా కానీ, ఏ తప్పిదం జరిగినా ఫస్ట్ అధికారుల మీదకే నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది గవర్నమెంట్. ఫస్ట్ అధికారుల మీదకే నెట్టుతా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అధికారుల మీదకి నెట్టి అధికారులను బలి చేస్తూ ఉందో, అదే క్రమంలో వీళ్ళు కూడా ప్రతి సీన్ని, ఇప్పుడు పేదల ఇళ్ళ విషయంలోనే కావచ్చు, ఇంకొకటే కావచ్చు, ఏదైనా కానీ అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా దాదాపు మరి ఈ 5 ఏళ్ళు గడిచిన తర్వాత మరి ఏ అధికారుల మీద ఏం కేసులు అయితే తెలియదు. మరి ప్రతి దానికి అధికారులు బలి చేస్తా ఉన్నాం. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకో, హైడ్రాని తీసుకొచ్చారు. ఎక్కడికెక్కడ ఇష్టం వచ్చినట్టుగా మొదట ఇల్లు కూల్చివేసారు. ఎవరి పేరు ముందు పెట్టారు? రంగనాథ్ పేరు ముందు పెట్టారు. ఆయన అధికారే కదా. అసలు హైడ్రా చైర్మన్ ఎవరు? హైడ్రాని స్థాపించింది ఎవరు? అసలు వ్యవస్థాపకులు ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. ఆయనే కదా క్రియేట్ చేసింది హైడ్రాని. మరి ముఖ్యమంత్రి మీద కూడా ఆ అంశాన్ని వెళ్లకుండా కేవలం అధికారుల దగ్గర ఆపిరు దాన్ని. పాపం రంగనాథ్ గారినే కోర్టు పిలుస్తుంది, రంగనాథ్ గారికి వార్నింగ్లు ఇస్తుంది, రంగనాథ్ గారి మీదే ఆర్డర్స్ పెడతా ఉన్నారు ప్రతి అంశాన్ని కూడా. సో ఇక్కడ కూడా అంతే, అధికారులను బలి చేస్తారు. ఈ ప్రభుత్వం కూడా ఒకటే అబ్బా, ఏ పని చేసినా కానీ అధికారులను బలి చేస్తారు. వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చింది వీళ్ళైతే, 6 గ్యారెంటీలు అమలు కాకపోతే ఎవరిని బలి చేయాలా? ముఖ్యమంత్రి అంటుండు కదా, మీరు ప్రభుత్వానికి చెవులు కళ్ళు అంటున్నాడు ఆయన. అంటే అర్థమైంది,
ఈ 6 గ్యారెంటీ అమలు చేయాల్సింది మీరే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఆయన. రాహుల్ పిఎం అంటే దేశానికి గ్రహణమేట. ఆ గ్రహణం 3 సార్లు భారత్ ను చీకట్లో ముంచేందుకు ప్రయత్నించిందట కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈయన గ్రహణాల గురించి మనం మాట్లాడలేమే. అర్హులందరికీ సంక్షేమం అట. లబ్ధిదారుల ముఖ గుర్తింపు ఖచ్చితంగా అమలు చేయాలట. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలట. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకట. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అట. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. 5 దశల్లో కార్యక్రమం అట. ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ అట. ఏప్రిల్ 16న మండల స్థాయి కార్యక్రమాలట. మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలట. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకట. 10 థీమ్లతో 99 రోజుల కార్యక్రమం అట. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసులో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్టట. రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, అలాగే పర్యావరణం అట. ఎట్లా వస్తాయి ఈ ఐడియాలని నాకు అర్థం కాదు. ఎట్లా మీకు ఇవన్నీ ఐడియాలు వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ చేయట్లేదని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు దీని మీద ఈ 10 థీమ్లు ఎందుకు పెట్టారు మీరు? ఇవన్నీ చేయట్లేదనే కదా. ఇప్పుడు అంతే కదా, ఇవన్నీ చేయకపోతేనే కదా మీకు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకున్నారు. ఆరోగ్యం మీద మీరు ఏమంటున్నారు? 10 రోజులకు ఒకసారి హాస్పిటల్స్కి వెళ్ళండి అంటున్నారు. అసలు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏముంది? అక్కడ విరిగిపోయిన బెంచీలు తప్పితే ఏం లేవు హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందులు కూడా దిక్కు దివానా లేదు. సరైన మందులు, వైద్యం కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇక కలెక్టర్లు ఏం చేసి వస్తారు పాపం? అడిగిపోయి ఏం ఇన్స్పెక్షన్ చేసి వస్తారు కలెక్టర్లు పాపం? అసలు ఏం సౌకర్యాలు కల్పించారని వాళ్ళు పంపిస్తున్నారు? అంత ధైర్యంగా వాళ్ళు పంపిస్తున్నారు. మీరే వెళ్ళండి, మీరు వెళ్ళి చూడండి. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక రోజు పెట్టుకోండి. 20 రోజులకు పెట్టుకుంటారా? నెల రోజులకు పెట్టుకుంటారా? ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క నెలలో పెట్టుకోండి, లేదా 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి పెట్టుకోండి. ఇతరితర కార్యక్రమాలు మనం తగ్గించుకుందాం. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఓపెనింగ్కి హాజరయ్యేంత ఓపిక, టైం మనకు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రైవేట్ వెంచర్స్ వాళ్ళు పెడుతున్న కార్యక్రమానికి మనం వెళ్ళి హాజరైనప్పుడు మరి ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎందుకు మీరు టైం ఉండదు మీకు? ఆ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అన్ని మనం క్యాన్సిల్ చేసుకుందాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి. మీరు వెళ్ళండి, స్వయంగా గురుకుల పాఠశాలలకు వెళ్ళండి, ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకా మీ మీద గౌరవం వస్తుంది. అవి వదిలేసి ఎంతసేపు అధికారులను నెట్టే ప్రయత్నం. అధికారులు ఏం చేసి వస్తారాడా? ఏం రిపోర్ట్ తయారు చేసి వస్తారు? అక్కడ అసలు ఏముంది? అక్కడ స్కూళ్ళల్లో ఫ్యాకల్టీస్ లేవు, టీచర్లు లేరు. ఎన్ని క్లాసులు ఉన్నా ఒకడే టీచర్ అట. ఏ కాలేజీల్లో లెక్చరర్స్ కరువు. ఇంకేముంది అక్కడ చూడడానికి? మనం పోయి చూసి వచ్చేయడానికి. ఇక ఫుడ్ పాయిజన్ అంటారా, ఇక జరుగుతూనే ఉన్నాయి. మనం పట్టించుకునే పరిస్థితి లేదు. మన మంత్రులు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎప్పుడో సీతక్క రియాక్ట్ అయింది. వాళ్ళు స్కూల్లో తిన్న వాటికి కాదట, బయటికి పోయి ఏదో చిప్స్ ప్యాకెట్ తిన్నారట, దానివల్ల ఫుడ్ పాయిజన్ అయిందంట. ఇప్పుడు 80 మంది పిల్లలు ఒకసారి బయటికి వెళ్ళి చిప్స్ ప్యాకెట్లు తినరు కదా. ఇది మంత్రుల రియాక్షన్. ఇక ఈ రోజు పోయి ఏం చేసి వస్తారు వీళ్ళు? ఏది సక్రమంగా ఉందని పాపం వాళ్ళు వెళ్ళి చూసి చేసి రావడానికి 10 రోజులకు ఒకసారి. ఈ ప్రోగ్రామ్ దేనికి? ప్రజల మభ్యపెట్టడానిక? కొత్తగా మళ్ళీ ప్రజల్ని మోసగించడానికి ప్రయత్నమా? కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ అట. మానసా హిల్స్ లో మంత్రి సంస్థ తవ్వకాలట. అనుమతులు లేకుండా తవ్వుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అట. ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి అనుమాయులకు ఓపెన్ బిల్డింగ్ లేకుండా 17 ఎకరాల సర్కార్ భూమి దారాదత్తం అట.
పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టవా? మంత్రులు వారి బంధువుల భూ కబ్జాలు కనిపించవా? ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని అధికారులట. అక్రమ మైనింగ్ నిలిపివేత, పెనాల్టీతో రికవరీ చేయాలి. అడ్డగోలు భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలట. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారట. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రాజేందర్ నగర్ మండలం మానస హిల్స్ లో పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారట. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొలగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ మైనింగ్ కాలుష్య నియంత్రణ మండలి హెచ్ఎండిఏ ఎందుకు అటువైపు చూడటం లేదని నిలదీశారట. రాత్రి బవళ్ళు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్ళు తొలుస్తున్నారట. అవి ఎలాగ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఎవరు మైనింగ్ చేసినా తీసేస్తామని. అది కూడా పక్కన పాపం అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టుకుని ఆయన అనౌన్స్ చేస్తా ఉన్నాడు. ఎవరైనా అక్రమాలకి తెగబడితే, ఎవరైనా అక్రమ మైనింగ్ చేస్తే, ఇసుక దందాలు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తామన్నారు. ముందు మంత్రినే సస్పెండ్ చేయాలా? నిజంగా ఇది రుజువు అయితే మంత్రినే సస్పెండ్ చేయాలా? మళ్ళీ ఆ మంత్రినే పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు చూడు. గ్రేట్ అది. 13 ఆర్టీసీకి సమ్మె నోటీసులట. ఏకగ్రీవంగా నిర్ణయించిన కార్మిక సంఘాల జేఏసీట. ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణే ప్రధాన డిమాండ్లట. అన్ని కార్మిక సంఘాల నేతలకు లేఖలు రాసిన జేఏసీట. కార్మికుల కోసం తమతో కలిసి రావాలని వినతేట. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీను అమలు చేయకపోతే పాపం ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళని అందరూ వాడుకున్నారు. అందరూ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళే. ఎవ్వడు కూడా కనీసం వీళ్ళ సమస్యను పరిష్కరించేటోడు ఒక్కడు లేడు. ఆ ధర్నాలు చేసినప్పుడు లేకపోతే డిమాండ్స్ని ముందు పెట్టినప్పుడు ఎవడో ఒకడు స్పందిస్తా ఉన్నాడు. అంతే కథం. మళ్ళీ దాని మాసేలేదు. ఏదో ఒక డేట్ చెప్తా ఉన్నారు, కథం. నిధుల మళ్లింపు నిజమే అట. సంబంధం లేదంటూనే హెచ్సిఏ అధ్యక్షుడు ఒప్పుకోలట. బాధ్యతలు చేపట్టడానికి నెల ముందే జరిగిందని దాటవేత. మధ్యవర్తిత్వం అవకాశాన్ని చేజార్చుకున్న అసోసియేషన్ అట. నమస్తే తెలంగాణ కథనంపై హెచ్సిఏ మీడియాతో భేటీ అట. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన కమిటీ అట. మంత్రి సంస్థకు 69 కోట్ల బదిలీపై ప్రభుత్వ వర్గాల్లో కలకలమట. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏకు చెందిన 69 కోట్లు ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి కంపెనీకి చేరినట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. అయితే అసోసియేషన్ కార్యవర్గం మాత్రం తేలికుట్టిన దొంగల తమకేం సంబంధం లేదంటూ ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. 22 ఏండ్ల కిందటి వివాదాన్ని అడ్డుపెట్టుకొని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి చక్రం తిప్పి 69 కోట్లు కాజేసిండట. మరి ఎవరా మంత్రి? ప్రైవేట్ కాలేజీలకు రియంబర్స్మెంట్ కట్టట. 2 ఏండ్ల పనితీరు సరిగ్గా లేకుంటే పూర్తి కోత. సర్కార్కు నివేదికలో విద్యా కమిషన్ ప్రస్తావన. ఆ కాలేజీలో సొంతంగానే ఫీజులు కట్టాల్సిందేనట. ప్రభుత్వానికి విద్యా కమిషన్ చేసిన వింత సిఫార్సులు విస్తుగోల్పుతున్నాయి. తాజాగా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయాలంటూ చేసిన ప్రతిపాదన దుమారం రేపుతున్నారట. టోటల్గా మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మీద పడ్డారు. ఉన్న బకాయిలు క్లియర్ చేయలే వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్న ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కట్టట. పనితీరు 2 ఏండ్లు పనితీరు బాగోకపోతే మొత్తం టోటల్ కట్ చేస్తాడట. మరి ఇప్పటిదాకా ఇవ్వాల్సిన బకాయిల పరిస్థితి ఏంది? పాపం
ఇప్పుడు పేద విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ మీరు ఎవరికి పెట్టిర్రు? స్తోమత లేకుండా చదువుకుందామని అనుకున్నా కూడా స్తోమత లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్, అది భరోసా. ఇప్పుడు టోటల్గా మీరు కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏడ చదువుకోవాలి? గవర్నమెంట్ కాలేజీలు ఏమైనా ఉన్నాయా? కొన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉంటే సక్రమంగా ఉన్నాయా? ఇప్పుడు టోటల్ ఫీజు రింబర్స్మెంట్ కట్ చేస్తే మరి ఆ పేద పిల్లల పరిస్థితి ఏంటి? ఏ ఏ ఏ సంస్థని దీన్ని వదలలే మీరు. ప్రతి ఒక్కళ్ళని వేలు పెట్టి కెలుగుతానే ఉన్నారు. విద్యన, లేకపోతే ఉపాధిన, ఈ ఆర్టీసీన, ప్రభుత్వ ఉద్యోగులన, ప్రతి అంశాన్ని కూడా మీరు వేలు పెట్టి కెలుగుతా ఉన్నారు. అదే ఉరితాడవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాదాపు ఇంకా 2 ఏళ్ళే ఉంది మన పని. 2 ఏళ్ళ తర్వాత ఇక రాజ్యం మారిందంటే కష్టం. ఇక మనల్ని అనేటోడు వచ్చినట్టు ఇక కష్టం. ఇక కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడితే చాలా మంచిది. సో ఇవే ప్రధాన వార్తల్లా కనపడతా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఆపదలో ఉందనేది వాస్తవంగా కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఆపదలో ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చింది. ఏ మంత్రి కావచ్చు, ఏ ఎమ్మెల్యే కానీ మనకు చేసేటోడు ఒక్కడు లేడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా. సో కాబట్టి మనం ఓట్లేసిన ఎవరైనా కానీ మనం చూసాం, నాయకుడు అనేటోడు ఒక్కడు, మనల్ని చూసే నాయకులు ఒక్కడు లేడు. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అయినా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా ఎవడు మన కోసం పనిచేసేటోడు లేడు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో ఖచ్చితంగా దీని మీద ఏవైనా సమస్యలు కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మీ సమస్య ఏంటనేది ఒక మెసేజ్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా మేము దాని మీద స్పందిస్తాం. మా టీం మీకు కాల్ చేస్తుంది, మీ కాంటాక్ట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ సమస్య మీద మనం మాట్లాడదాం, కొట్లాడదాం. సో ఓకే టీవీ ఖచ్చితంగా సమస్యల మీద కొట్లాడుతూ వస్తుంది. కాబట్టి మీ సమస్య ఏదైనా కానీ ఖచ్చితంగా ఓకే టీవీ మీకు అండగా నిలుస్తుంది. ఆ సమస్య ఎవరిదైనా కావచ్చు, ఎంత పెద్దవాడిదైనా కావచ్చు, దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.